seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I lost. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ మా పెద్దోడు 13th బర్త్డే వ్లాగ్. మొత్తం ఒకటే దాంట్లో చేద్దామని అనుకున్నాను, కానీ చాలా ఉందండి. మీతోటైతే చాలా షేర్ చేసుకోవాలి. సో 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసి పెడుతున్నాను వ్లాగ్ని. మీరు ఖచ్చితంగా బోర్ అవ్వరు. సో వ్లాగ్ మొత్తం చూడండి, ఎంజాయ్ చేద్దరు. కానీ నేను కలుస్తాను మిమ్మల్ని మళ్ళీ. ఆడు కంగారు పడిపోతున్నాడు. చెప్పు, చేతికిచ్చావు. భలే బాగుంది కదా కన్నా. నీలాగే చెల్లికూర తీసుకోవచ్చు. గట్టి చదువు. Dear Kanna, may you grow older with wisdom and align with God more. You are the best and always be so for us. And you grow older, remember that As you grow older, have responsibilities and many more. I'll say to seek God in all loads of love. అమ్మా నాన్న. బాగుంది. కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంది హ్యాండ్ రైటింగ్. ఇప్పుడు నువ్వు చదవద్దు, నేను అమ్మకు చూపిస్తాను. Du är inte banan, gratis på födelsedagen. చదువు ఇది. స్వీట్. Du blir bara bättre med tiden. ఇది చెల్లికూర తీసుకున్నాం మనకి. సరిగ్గా నుంచో. ఆడు చూడు అక్కడ ఏం చేస్తా. హ్యాపీ బర్త్డే మై డియర్ అండ్ బిలవ్డ్ అన్నా. You are the best Anna, the best Anna in the world. Thank you, చెల్లి. అబ్బా అబ్బా అబ్బా, బాగుంది. ఈ గిఫ్ట్ చాలా బాగుంది చెప్పాలంటే. మరి తమ్ముడు ఆడే గిఫ్ట్. అబ్బబ్బబ్బా, నాకేస్తున్నాడు. అదే నాకు గిఫ్ట్. ఏంట్రా ఆగవే. ఇంకా కాదే. హ్యాపీ బర్త్డే అని చెప్పు. అన్న బర్త్డే అమ్మా. ఈరోజు కాదు, రేపు.
నైస్ ట్రిక్ కుట్టిగారు సరే ఇంకా అమ్మా ముందు రోజు ఏంటంటే జస్ట్ విష్ చేసుకున్నాము. 12 వరకు మెలకుని ఉండలేదు కానీ ముందరే విష్ చేసేసుకున్నాం అనమాట. అంటే ఇండియన్ టైంలో 12 అవ్వగానే విష్ చేసేసాము. అండ్ 2 గ్రీటింగ్ కార్డ్స్ తీసుకుని వచ్చారనమాట ఈయన. సో అవైతే వాడికి ఇచ్చేసేసి విష్ చేసి సరదాగా ఆట పట్టించుకుంటా ఉన్నాం అనమాట. ఆబ్వియస్లీ పిల్లలు ఉన్నాక ఒకరినొకరు నేమ్ కాలింగ్ చేసుకుంటారు. నువ్వు కోతంటే నువ్వు ఇంకోటని రకరకాలుగా అనమాట. సో అవన్నీ ఎక్కిరించుకుంటా ఉన్నారు. అండ్ ఎప్పటి నుంచో నేను ఒకటి అనుకున్నాను అనమాట, వీడికి బర్త్డేకి ఒకటి గిఫ్ట్ చేయాలి అని చెప్పి. వీడు నన్ను ఎప్పుడో అడిగాడు, అది వాడికి కూడా గుర్తులేదు అడిగాడు అన్న విషయం. సో నేను అది బాగా గుర్తుపెట్టుకుని ఆర్డర్ అయితే చేశాను అనమాట. ముందరే క్యాసియోది ఓల్డ్ క్లాసిక్ వాచ్ ఆర్డర్ చేశాను. యాక్చువల్గా వాచ్ కావాలమ్మా అని అన్నాడు. ఈ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేది ఏంటంటే యాపిల్ వాచ్ కొనుక్కుంటాము, లేకపోతే ఐఫోన్ కొనిస్తాము. అట్లా ఫోన్ ఎలానో ఉంది అండ్ ఇంకా అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. బట్ నాకు యాపిల్ వాచ్ కొనివ్వటాలు అంటే ఏదో టెక్నాలజీ గీక్ లాగా పిల్లల మీద అలాంటివి చూపించటాలు నాకు అస్సలు నచ్చదనమాట. ఎంతవరకు అవసరమో అంతవరకే ఇవ్వాలి. మరీను ఇలా షో ఆఫ్ చేయటానికి వేసి పంపించేలాగా అనిపిస్తుంది అనమాట. నాకు అసలు నచ్చదు. ఇది చాలా ఓల్డ్ మోడల్ అండ్ క్లాసిక్ మోడల్, ఎవర్గ్రీన్ అనమాట. ఎప్పటికీ కూడా అది పాతది అవ్వదు. అందుకని అది తీసుకున్నా అనమాట. అండ్ వాడి రిస్ట్కి కరెక్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 13 years అంటే ఇక్కడ అఫీషియల్గా టీనేజర్ అన్నట్టు. సో నేనేమో వాడిని ఇంకా పిల్లోడిలాగా ట్రీట్ చేస్తున్నాను. ఈయన అంటారు వాడు టీనేజర్ అయిపోయాడు, నువ్వు టీనేజర్తో మాట్లాడినట్టు మాట్లాడు, అలా ట్రీట్ చేయి, చిన్నపిల్లోడిని చేసినట్టు చేయకు ఇంకా అని చెప్పి అంటూ ఉంటారు. బట్ తల్లికి ఎంత వయసు వచ్చిన పిల్లలు వాళ్ళు పిల్లల్లాగానే ఉంటారు. టీనేజ్ కానివ్వండి, అడల్ట్ కానివ్వండి, ఓల్డ్ అయిపోయినాక కూడా వాళ్ళు నాకు ఇంకా పిల్లలే. ఇంకా మార్నింగ్ అది చూసుకున్నాడు, ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. వాడికి తెగ నచ్చేసింది అనమాట వాచ్. వాడు అది చూపిస్తుంటే పాప దాని వాచ్ చూపిస్తుంది. నేను ఇండియాకి వెళ్ళినప్పుడు టైటన్లో తీసుకున్నా అనమాట. నాకు చిన్నప్పుడు ఉండేది అలాంటి వాచ్. సో అలాంటిదే పాపకు కూడా తీసుకున్నా. సో దానిది కూడా చూపించుకుంటా ఉందన్నమాట అన్న చూపిస్తుంటే. ఇంకా మార్నింగ్ అయిపోయింది, పాయసం చేస్తున్నాను పిల్లలకి. బ్రేక్ఫాస్ట్ ఇంకేం చేయలేదన్నమాట. వాడికి అసలు ఇవాళ ఏం జరుగుతుంది ఏంటి ఏమీ నన్ను అడగద్దు క్వశ్చన్స్ అని అన్నా నేను. సో గమ్మున నేను ఏం చెప్తున్నానో అదే వింటున్నాడు అనమాట. ఈలోపు మమ్మీ వాళ్ళు కాల్ చేశారు. సో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు, విష్ చేయడానికి అని చేశారనమాట. ఇంకా అడుగుతుంది, అరిసెలు తిన్నావా, పార్సల్ వచ్చింది కదా, సున్నుండలు తిన్నావా, అది ఇది అనుకుంటూ ఇంకా వాడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పి మాస్క్లు వేసుకోమన్నాను. సో పిల్లలిద్దరూ మాస్క్లు వేసుకుని కూర్చున్నారు. ఇంకా వాచ్ అది చూపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇంకా మా మమ్మీ ఏంటంటే నువ్వేంటమ్మా వీడియో తీస్తున్నాయి, నన్ను అసలే పడుకుని ఉన్నాను, నా ఫేస్ ఏం బాగాలేదు అది ఇది అని చెప్తా ఉంది. కానీ నేను ఏదో ఒకటి చెప్పైతే బ్లాగ్లో పెట్టేశాను అనమాట వీడియో తీసి. ఎందుకంటే ఇలాంటి మూమెంట్సే కదా గుర్తుపెట్టుకునే, ఇలాగ క్యాప్చర్ చేసుకుంటేనే బాగుంటుంది. పిల్లలు పెద్దగా అయినాక చూసుకోవటానికి బాగా అనిపిస్తుంది. ఇంకా అలాగా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా వాడికి ఏంటి అనేది తెలియదు, నెక్స్ట్ ఏం జరగబోతుందని, అన్ని సర్ప్రైజ్లే. ఇంకా అందుకని అలా ఫ్లోలో వెళ్ళిపోరా, నువ్వు అసలు ఇంకేం అడగద్దు నన్ను క్వశ్చన్స్ అని అన్నాను. సరే ఇంకా పాయసం అయిపోయింది, కాస్త చల్లారుతుంది, మరీ వేడివేడిగా తినలేరు కదా, సో కాస్త చల్లారుతుంది అని చెప్పి గిన్నెల్లో వేసి పెట్టాను. నాకు ఎప్పుడైనా కూడా ఒక అలవాటు ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఇంట్లో వండాము అంటే అది ఏదర్ బర్త్డే కానివ్వండి, పెళ్లి రోజు కానివ్వండి, ఎవరి బర్త్డే అయినా ఏదైనా కూడా దేవుడి దగ్గర పెట్టడం అలవాటు. సో అలాగా ముందరైతే దేవుడి దగ్గర పెట్టమని చెప్పాను అనమాట పాయసము. ఇంకా అందుకని క్యాండిల్ వెలిగించేసేసి దేవుడి దగ్గర పెట్టి అప్పుడు ఆ గిన్నె వాడిని తినమని చెప్పాను అనమాట, దేవుడి దగ్గర పెట్టిన గిన్నె. ఇంకా అత్తయ్యతోటి మా పెద్దోడు సెలబ్రేట్ చేసుకుంది లాస్ట్ బర్త్డే, 10th బర్త్డే. అసలు చాలా బాగా చేసాం అనమాట. నాకు ఇంకా బాగా గుర్తు, నేను ప్రతి ఒక్కసారి చెప్తూ ఉంటాను ఆ బర్త్డే చాలా స్పెషల్ అని చెప్పి. అదేమో అలా కుదిరిపోయింది అండ్ దేవుడు అలా రాసిపెట్టి ఉంచాడు. లాస్ట్ది అయితే అంత బాగా చేసుకోవాలి అన్నట్టుగాని.
సరే ఇంకా అది వదిలేస్తే ఇంకా ఈడేంటంటే వాచ్కి తెగ ఎగ్జైట్ అయిపోతున్నాడు. వాళ్ళ తాతకు కూడా చూస్తున్నాడు అంటే డాడీకి. ఇంకా డాడీ కాల్లోకి వచ్చారంటే వీడును డాడీ కలిసి ఒకటే మాట్లాడుకుంటున్నారు. ప్లస్ కరెంట్ అఫైర్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట మా పెద్దోడికి. అందుకని ఇంకా అవి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట తాతతోటి. ఇంకా తాత కూడా వింటూ ఉంటారు కదా ఓపికగాని అది కాదు ఇది అని ఏం చెప్పరు. సో వింటూ ఉంటారు. అండ్ లాస్ట్కి ఒక మాట అంటారు, భలే కరెక్ట్గా చెప్పావు అన్నీ అని చెప్పి. ఇంకా అన్నీ అయిపోయినాయి. పాయసం తినేసాము. ఈయనకి ఏంటంటే పొద్దున్నే స్వీట్ పెడితే ఒళ్ళు మండుద్ది. బ్రేక్ఫాస్ట్ ఏమో నేనేం కుక్ చేయలేదు. సో నైట్ అన్నం చాలా మిగిలిపోయిందనమాట. ఇంకా అది పెరుగన్నం కలిపేశాను ఈయనకి. ఇంకా ఈయన తింటూ నాకు ఒక 2 ముద్దలు తినిపించారనమాట. ఇంకా పెరుగన్నం కొత్త ఆవకాయ వేసుకుని తినేసాం. మీకు ఇంతకీ ఆవకాయ ఎలా ఉందో అసలు షేర్ చేయలేదు కదా. నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడన్నా చెప్తానండి, అంటే రొటీన్ బ్లాగ్లో షేర్ చేస్తానండి. ఎందుకంటే ఇంక నెక్స్ట్ బ్లాగ్ కూడా బర్త్డేదే అవుతుంది. అండ్ తయారైపోయాం అనమాట. తినేసేసి కొంచెం పాయసం కూడా తిన్నా. పెరుగన్నం తిన్నాను కానీ పాయసం కూడా తిన్నా. ఎందుకంటే ఎలా వచ్చిందో టేస్ట్ చేయాలి కదా. సో అది కూడా తిన్నాను. అండ్ మా కుట్టో డ్రెస్ ఈయన కెనడా నుంచి తీసుకొని వచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు యూఎస్ వెళ్ళినప్పుడు నాకైతే తెగ నచ్చేసింది అనమాట. యంగ్ షెల్డన్ లాగే ఉంది. అసలు వద్దులేండి ఇంకెందుకులేండి. ఇంకా బయలుదేరాం. మా పెద్దోడికి ఏంటంటే కొంచెం టర్నింగ్ తీసుకోగానే అర్థమైపోయింది. ఎందుకంటే మా ఇంటి పక్కనే మా తమ్ముడు ఇల్లు కదా. సో దారి తెలుసు కాబట్టి ఆడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది పసిగట్టేశాడు. నేను అసలు యాక్చువల్గా కళ్ళకి గంతలు కట్టేద్దాం అనుకున్నా. మరీ టూ మచ్గా ఉంటుందిలే అన్నట్టు, కానీ మరీ ఓవర్గా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి, సరే కన్నా క్వశ్చన్స్ ఏం అడగద్దు, గమ్మును కూర్చుని చూస్తూ ఉండు ఏం జరుగుద్ది ఏంటి అనేది అని చెప్పి. వాడు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా. యాక్చువల్గా అయితే ఫ్రెండ్స్ని అట్లా పిలుద్దాం అనుకున్నాం కానీ లాస్ట్ ఇయర్ కూడా పిలిచాం కదా ఫ్రెండ్స్ని. ఈసారి మాత్రం కొంచెం ఇంటిమేట్గా మనకు మనమే చేసుకుందాం అన్నట్టుగా అనిపించింది. ప్లస్ టీనేజర్ అయిపోయాడు కదా. సో ఈ మైల్ స్టోన్ అనేది మెయిన్ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే బాగుంటుంది. అండ్ తర్వాత వాళ్ళు మనతో ఉండాలి అన్నా కూడా అంతగా ఉండరేమో అని నా ఫీలింగ్. బట్ ఎలా అయినా కూడా నేను కూర్చోబెడతామని చెప్తాను మీకు. ఇంకా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఇలాగా బెలూన్స్ అవి డెకరేట్ చేయించాను అనమాట. లైక్ అది ఆర్డర్ చేశాను ఆన్లైన్లో, అమెజాన్లో ఆర్డర్ చేస్తే సెట్ వచ్చిందనమాట. అండ్ వైట్ కర్టన్ లాంటిది మాత్రం నాకు జెండర్ రివీల్ టైంలో ఈయన తీసుకున్నారు ఇక్కడ. సో అది నేను రీయూజ్ చేయించాను అనమాట. ఇలా ఏంటంటే ఫంక్షన్స్ అవి చేసుకున్నప్పుడు అవి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఆ కర్టన్స్ లాంటివి దాసా అనమాట. సో అది ఇలా మళ్ళీ పెట్టించాను. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ భలే సెట్ అయిపోయింది అనమాట. ఆగాగు తల్లి పీకద్దమ్మా. అప్పుడు నేను అమ్మ చెప్పిన సీక్రెట్ గా పెట్టేసాను కవర్ లో అని. అక్కడ ఏముందో చదువు. హ్యాపీ బర్త్డే తల్లి స్పెషల్ టీనేజర్. అక్కడ క్రౌన్ ఉంది, స్టార్స్ ఉన్నాయి. బాగుంది. భలే ఉందమ్మా అది. థ్యాంక్ యూ అమ్మా. అత్త చేసింది అవన్నీ కాదా. వాడికి ఏంటంటే అసలు ఇవన్నీ ఏం తెలియదు, కానీ ఎక్కడో డౌట్ ఉంది, అమ్మ అచ్చమ్మ వాళ్ళ ఇంటికే తీసుకెళ్తుంది అని చెప్పి. ఇంకా సో ఇదొక సర్ప్రైజ్ అండ్ వాచ్ ఒక సర్ప్రైజ్. గ్రీటింగ్ కార్డ్స్ ఇంకో నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అసలు వాడు అనుకోలేదు. నేను అవి గ్రీటింగ్ కార్డ్స్ దాచి మళ్ళీ వాడికే ఇస్తాను వాడు పెద్దోడైనాక. ఆ రోజు రాత్రే అంటే ముందు రోజు రాత్రే నేను అంటా ఉన్నా అనమాట. యూజువల్గా ఏంటంటే ఇలాంటివి కేకులు ఇవన్నీ కాదండి గుర్తుపెట్టుకునేది, వస్తువులు కూడా కాదు, ఎంత కాస్ట్లీ ఐటమ్స్ ఇచ్చారని కాదు, రిటర్న్ లెటర్స్ను గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి చూసారు, అవి దాచుకుని మనం పెద్దగా అయినాక అవి చూసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో. మీరు వస్తువుల్లో చూసే ఆనందం అంతగా కనిపించదు అనమాట, రాసిన వాటిల్లో ఉంటుంది ఆ ఆనందం అనేది. నాకైతే పర్సనల్గా చాలా చాలా ఇష్టము. సో ఆ గ్రీటింగ్ కార్డ్స్ అన్ని దాసి నువ్వు పెద్దగా అయితే నీకే ఇస్తాను కన్నా, ఎందుకంటే ప్రతిసారి మా దగ్గర ఉండవు కదా, పెద్దోడు అయిపోతావు కదా. సో నువ్వు ఇండిపెండెంట్గా వేరే దగ్గర ఉంటావు, అప్పుడు ఇవన్నీ చూసుకుని అనుకుంటావు ఓకే ఈ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం బర్త్డే అని చెప్పి నీకు గుర్తు వస్తుంది అని అన్నా. ఇంకా ఎక్కి ఏడ్చి అన్నాడు. నేను ఎందుకు వదిలేస్తానమ్మా నిన్ను, నాన్ని నా దగ్గరే పెట్టుకుంటాను, లేదంటే మీ దగ్గరే ఉంటాను, నేను అసలు ఎక్కడికి వెళ్ళనంటే, ఎరా చదువుకోవడానికన్నా వెళ్ళాలి కదరా
అలా వెళ్ళను అంటే కష్టం కదా, పై చదువులు చదువుకోవడానికి వెళ్ళాలమ్మా అని చెప్తే ఆహా ఇప్పుడు ఇలాగే అంటారు కానీ తర్వాత మారిపోతారేమో అని ఎక్కడో ఒక ఇది ఉంటుంది. బట్ నా పెద్దోడు మాత్రం అసలు అలా కాదు. సో మేబీ మమ్మల్ని కూడా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తాడో లేకపోతే ఏదో ఒకటి అయితే ఆ టైంకి జరిగిపోతుంది. ఇంకేంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ రోజు మెనూకి పులావు, ఇంకా బటర్ చికెన్, ఇంకా కీమా అనమాట. చికెను కీమా ముందు రోజు ఈవినింగే ఈయన కొని తమ్ముడికి ఇచ్చేసారనమాట. సో క్లీన్ చేసి కట్ చేసి పెట్టేస్తాడని చెప్పి సో అవన్నీ స్టోర్ చేసి పెట్టేశాడు ఫ్రిడ్జ్లో, కట్ చేసి క్లీన్ చేసి అంతా అయిపోయి. ఇంకా నేనేంటంటే వీడి దగ్గర ఉంటాయో ఉండవో అని చెప్పి వాటికి కావాల్సిన గరం మసాలా పౌడరు, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, పుదీనా, కొత్తిమీర అండ్ బటర్ చికెన్కి కావాల్సిన గ్రేవీ ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకొని తెచ్చుకున్నాను అనమాట బాక్సుల్లో ముందరే. ఇంకా ఏమైనా కావాలంటే అక్కడ వాడుకోవచ్చు కదా అన్నట్టుగాని గిన్నెలు అయితే తెచ్చుకోలేదు. సో అవి ఎత్తుకుంటున్నాం అనమాట నేను ఈయన. ఎందులో అంటే కొన్ని కూరలు కొన్ని వాటిలో చేస్తేనే బాగుంటుంది అండ్ కరెక్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ. సో వాడి దగ్గర ఉన్న వాటిలో దేనిలో చేస్తే కరెక్ట్గా ఉంటుందా అని చెప్పి నాన్ స్టిక్లోనేమో బటర్ చికెన్ చేశాను, స్టీల్ ప్యాన్లోనేమో కీమా చేశాను అనమాట. సో సగం టైము వెతుక్కోవడంలోనే సరిపోయింది అక్కడ. మేము చేసింది ఏం లేదు ఇంటి దగ్గర యాక్చువల్గా, కానీ ఎందుకు లేట్ అయింది. మేము వెళ్ళేటప్పటికి 1 అయింది, లైక్ 10 to 1 అలా అయింది. అప్పటికే మా కుట్టోడు లంచ్ టైం అనమాట. అయినా కూడా వాడు సతాయించకుండా ఆ రోజు ఎందుకనో చాలా గమ్మునున్నాడు మా వారు. చూడండి అసలు ఆ రోజు ఎందుకనో చాలా గమ్మునున్నాడు అనమాట. ఇంకా ఏంటంటే సరే వాడు సైలెంట్గా ఎలాగో ఉన్నాడు కదా వంట అయిపోతుంది అన్నట్టుగాని ఫాస్ట్గా అయితే మొదలెట్టేసుకున్నాము. ఇంకా మధ్యలో మా సిస్టర్ ఇన్ లాని అడుగుతున్నాను, డ్రై మసాలా కావాలి పులావ్లోకి వేయడానికి. గరం మసాలా పౌడర్ నేను ఎలాగో నూరుకుని వచ్చేసా, డ్రై మసాలా కావాలంటే ఇంకా చూపిస్తుంది అనమాట ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని, బాస్మతి రైస్ ఎక్కడ ఉంది అదంతాని. ముందరైతే పలావ్కి బాస్మతి రైస్ కొంచెం సేపు నానబెడితే బెటర్ కదా, ఒక 10-15 minutes అన్న ముందరే నానితే కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోద్ది అనమాట అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా సో అందుకని ఈయనకు చెప్పాను నానబెట్టమని చెప్పానో లేదో ఈయన అన్నారు, నేను చేసేనా అన్నారు. సరే ఇంకా చేసేస్తే నాకు కూడా పని తగ్గుద్ది కదా అన్నట్టుగా సరే అన్నా అనమాట. ఇంకా నేను ఈయన కలిసి కరెక్ట్గా 1 hourలో మొత్తం వంట అంతా అవచేసేసాం. నేనేమో కూరలు అవచేసేసాను, ఈయనేమో రైస్ అవచేసేసారు. మధ్యలో నెక్స్ట్ ఏం వేయాలి, ఎలా పెట్టాలి, ఎందులో పెట్టాలి, లైక్ క్రాక్ పాట్లో కుక్ చేసాం అనమాట. అంటే తమ్ముడి దగ్గర కూడా క్రాక్ పాట్ ఉంది, సో దాంట్లో కుక్ చేసాం పలావు. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఏమంటారు, మెత్తగా లేదు, పద్దునుగా లేదు, కరెక్ట్గా కుక్ అయిందనమాట. ఇంకా సరే అంత 1 hourలో అయిపోయింది. ఎంత టీమ్ వర్క్ అనిపించింది నాకైతే. ఎంత టైం పడుతుందో అని అనుకున్నాను, ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట వంట. దానికి తోడు ఏంటంటే ఈయన గౌతమ్బర్గ్ వెళ్ళి వచ్చారు కదా, ఆ వీక్ ఆ టైం అంతా నేను బట్టలకు అసలు వాషే వేయలేదు, అలా ఉండిపోయినాయి. ఇంకా సరే తమ్ముడు వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, సరే అని చెప్పి ఒక కవర్ నిండా బట్టలు తీసుకొచ్చాను వాష్లో వేయడానికి అని చెప్పి. ఒక పక్కన వాషింగ్ మిషన్లో బట్టలు వాష్కి వేస్తున్నారు ఈయన, అండ్ ఇంకో పక్క వంట, ఇంకో పక్క పిల్లల్ని చూసుకోవడం. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే తమ్ముడు వాళ్ళకి అంటే వాళ్ళ స్ట్రీట్లో వాళ్ళ దీంట్లో కమ్యూనిటీ క్లీనింగ్ జరుగుతుందనమాట. లైక్ చెట్లన్నీ నరికేయాలి, క్లీన్ చేయాలి, గడ్డంతా పీక్కోవాలి, ఆ పనులు అనమాట. ఎప్పుడైనా అంటే వింటర్ అయిపోయిన తర్వాత స్ప్రింగ్ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు గడ్డి పీక్కోవడాలు, చెట్లు నరుక్కోవడాలు ఇవి ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నదంతాని పీకాలన్నమాట. సో ఆ పని పొద్దున్నే 6:30కి లేచి మొదలెట్టాడంట ఆ పనులన్నీ. ఇంకా దుంపు పనులు చేస్తూ కూర్చున్నాడు వెనకాల. మీకు ఇందాక చూపించాను కదా, సో అక్కడ పని చేసుకుంటా ఉన్నాడు. అందుకే నేను ఈయన ఇంకా ఇక్కడ కిచెన్లో పని చేసుకుంటున్నాం అనమాట. లేకపోతే వాడే చేసేవాడు. నేనే చేసుకుంటారా, నువ్వు నీ పని నువ్వు చేసుకొని నేను వంట చేసేస్తాను, బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయిపోతాయి అండ్ లంచ్ చేసిన వాళ్ళం కూడా ఉంటాం అంటే. ఈవినింగ్ అయితే కనుక మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వచ్చింది బర్త్డే. సో సండే మళ్ళీ చర్చ్కి లెక్కడానికి బాగా టైర్డ్ అయిపోతాము. ప్లస్ ఈవినింగ్ టైమ్స్ కుట్టోడు అంత కోఆపరేట్ చేయకపోవచ్చు అని అనిపించింది. అందుకని ఇంకా మధ్యాహ్నమే పెట్టేసుకుందాం అన్నట్టు. కానీ ఇంకా నేను ఇవన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేయచ్చు, కానీ నాకు ఎందుకనో పెట్టాలని అనిపించలేదు. ఎందుకంటే ఇంత మంచిగా టీం వర్క్ చేస్తున్నప్పుడు అందరం కలిసి
మీతో షేర్ చేసుకోవాలి కదా, మాకున్నదే ఇది. సో మాకున్న దాంట్లోని ఎంత మంచిగా చేసుకున్నాము అండ్ ఎలా టైం స్పెండ్ చేసాము ఫ్యామిలీగా. అండ్ ఓ పక్కన నేను వంట చేసుకుంటుంటే పిల్లలు కుట్టోడిని ఆడిపిస్తున్నారనమాట. టీవీలో పాటలు అవి పెట్టి ఆడిపిస్తూ ఉన్నారు. అండ్ వాడికి ఫస్ట్ టైం అనమాట ఆ రోజు మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో పాకించడం. అంటే అన్నప్రశ్నప్పుడు పాకించాం కానీ వాడు ఆ రోజు పాకలా ఏడుస్తూనే ఉన్నాడు. వాడి దగ్గరికి ఫుడ్ తీసుకొచ్చి పెట్టాం అనమాట. సో అస్సలు పాకలేదు. ఆ రోజు పాకాడనమాట, కొంచెం ఫ్రీ అయ్యాడు. బట్ నిద్రకు వచ్చేసేసి తర్వాత కొంచెం ఇది చేసుకున్నాడు కానీ ఎత్తుకునే ఉన్నాను. ఇంకా నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది మమ్మీ పంపించారనమాట, లైక్ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు ఇచ్చింది. బ్లౌజు ఆ శారీ మీదది కాదు, బ్లౌజు వేరే శారీ మీదది. ఈ శారీ మీద బ్లౌజ్ నాకు కనపడలేదు. నేను అన్నాను మా పెద్దోడిని, ఎవరే నేను చీర కట్టుకోనరా, నార్మల్ చుడిదారో ఏదో ఒకటి వేసుకుంటాను, నేను శారీ కట్టుకుంటే కొంచెం నేనే ఓవర్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కన్నా అని చెప్పాను. అంటే ఒకటే మాట అన్నాడు, లేదమ్మా నువ్వు చీరే కట్టుకో, శారీ కట్టుకుంటేనే బాగుంటావు, నువ్వు డ్రెస్సెస్ అన్నీ వద్దు, బర్త్డే స్పెషల్ కదా, సో స్పెషల్గానే ఉండాలి, నువ్వు శారీయే కట్టుకో అని అన్నాడు. నాకు భలే అనిపించింది. సో అడిగాడు కదా అన్నట్టుగానే ఇంకా ఆ చీర కట్టుకున్నాను అనమాట. అది ఆల్రెడీ ఒకసారి వేసుకున్నాను నేను, క్రిస్మస్కి వేసుకున్నట్టున్నాను, ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఆ క్రిస్మస్కి అనమాట. సో ఇది మళ్ళీ సెకండ్ టైం వేసుకోవడం. యూజువల్గా నేను శారీస్ అంతగా మళ్ళీ వేసుకోను, ఇలా పట్టు శారీస్, నార్మల్ శారీస్ అయితే వేసుకుంటాను కానీ. సో శారీ బ్లౌజు వేరేది వేసుకున్నాను కాబట్టి కొంచెం లుక్ చేంజ్ ఉండింది. అండ్ లాస్ట్ టైం వేసుకున్నప్పుడు నా హెయిర్ షార్ట్గా ఉండింది అనమాట, షోల్డర్ లెంత్. ఈసారి లాంగ్ హెయిర్. సో లుక్ కొంచెం వేరేగా కనిపించేసింది, ఏదో కొత్త చీర కట్టుకున్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. నాకు బాగా అనిపించింది. సో శారీస్ అన్నీ ఇలా వేసేసుకోవాలి అని అయితే అనుకున్నాను అనమాట. మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఈయనకి ఏంటంటే పులావ్ ఎలా చేయాలి ఏంటి, అసలు నాకు వంట నేర్పించిందే ఈయన. కాకపోతే ఏంటంటే ఈ మధ్యన కొంచెం టచ్ పోయిందనమాట, లైక్ మొత్తం అన్ని పనులు నేనే చేసుకోవడం వలన అసలు కిచెన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వక, ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిన తర్వాత మాత్రం వంటలు చేశారు కానీ అప్పుడు కూడా నేను ఇస్తానే ఉన్నా. అండ్ మమ్మీ కూడా ఉంది కాబట్టి మేనేజ్ చేసేసాం. ఇంకా అందుకని ఇక్కడ చెప్తున్నాను అనమాట, ఎప్పుడేం వేయాలి ఏం చేయాలి. సో అది చూపిస్తూ ఉన్నాను ఏం చేయాలి ఎట్లా అని చెప్పి. ఇంకా చేస్తూ ఉన్నారనమాట. భలే ఫాస్ట్గా అయిపోయింది అసలుకి వంట అయితే. ఇంకా పిల్లల్ని ఆడిపిస్తూ సడన్గా మా కుట్టోడు దబ్బమని పడ్డాడు అనమాట. అంటే లైక్ ఫ్లోరింగ్ కొంచెం స్మూత్గా ఉంటుంది కదా, ప్యాంట్ వేసుకుని ఉన్నాడు, సాక్స్ వేసుకుని ఉన్నాడు. సో అన్ఎక్స్పెక్టెడ్గా జారి పడ్డాడు. దెబ్బని తగలలేదు కానీ పడ్డం భయం అనమాట వాడికి, పడ్డం అంటే. సో పడేసరికి కంగారు పడిపోయి ఏడుపు అనమాట. అదొక సీన్ అయింది. సో దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ బ్లాగ్లో చూద్దరు. కానీ మీకైతే ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ వచ్చే బ్లాగ్లో కలుసుకుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. Seeing monsters at your window. No, you can't.